ఫస్ట్ పేరు నీదే, కేశినేని శివనాథ్ ప్రెసిడెంట్. అదే విధంగా సెక్రటరీ వచ్చేసి బోసిరికి పట్టాది. తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేట్ చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి 100 కోట్లు అయిపోయిందని చెప్పారు కదా ఒక ఆయన, ఎస్ఎల్వి రాజు ఆయన. తర్వాత ప్రవీణ్ కుమార్ జైను, రాధిక, శ్రీనివాస్ దండమూరి, బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి నువ్వు ప్రెసిడెంట్ గా ఉండి ఆ స్థలాన్ని కానివ్వండి లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా? ఈ రోజు మీరేదో చెప్పుతున్నారు, మేము 40 లక్షలు ఇచ్చాం 50 రోజులకి, కేవలం ఎగ్జిబిషన్ మాత్రమే ఇచ్చామని చెప్పని. మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన కనుక లేకపోతే అసలు ముందే మట్టి ఎందుకు తోలేరు? మీకు ఆ తోలిన మట్టి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తోలేరు, ఇట్లన్నిటిగా మీ సమాధానం చెప్పాలి కదా. అదేవిధంగా నిన్న మాట్లాడుతున్నారు రైతులతో దొంగ ఫోర్జరీ సంతకం పెట్టించామని చెప్పని. ఎవరు పెట్టించారు? ఈరోజు మీరు చేసే కబ్జాలు చూడలేక, మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళారు కోర్టుకి. వాళ్ళు కోర్టుకి వెళ్లి దీన్ని ఆపండి అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది సమాధానం చెప్పకుండా, వాళ్ళకి సమాధానం చెప్పకుండా మీరు మమ్మల్ని బూతులు మాట్లాడుతూ లేకపోతే రైతులు ఏదో ఫోర్జరీ చేశామని చెప్పని చెప్తున్నారు. ఈరోజు మీ శ్రద్ధ అంతా గరా మేమందరం చెప్పగా నిన్న మాత్రం ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఇన్ని రోజులు ఏమైపోయారు? అమ్మవారి ఉత్సవాల గురించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. కానీ మీరు ఏదైతే డబ్బులు దండుకోవటానికి చేస్తున్న విజయవాడ ఉత్సవాలకి ఎన్ని మీటింగ్లు పెట్టారు మురళీ ఫార్చ్యూన్ లో? ఇప్పుడు ఒక 10 మీటింగ్లు అవలా? 10 మీటింగ్లు పెట్టి ఫిలిం స్టార్లను పిలిపించి దాన్ని ఏదో గొప్పగా ఇనాగరేషన్ చేయలా? అది అమ్మవారి ఉత్సవాల మేర మీరెందుకు అధికారులతో కానివ్వండి, దేవాదాయ శాఖ అధికారులతో కానివ్వండి, లేకపోతే మీ 7 ఎమ్మెల్యేలు ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాం. గతంలో కూడా మేము చెప్పాం, ఈ విజయవాడ పార్లమెంట్ కి ఎంతో గొప్ప నాయకులు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. చెందుపాటి విద్య గారు కానివ్వండి, వడ్డే శోభనేశ్వరరావు గారు కానివ్వండి, పర్వతనేని ఉపేంద్ర గారు కానివ్వండి, కేఎల్ రావు గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, కేశినేని నాని గారు కానివ్వండి, ఇంతమంది పార్లమెంట్ సభ్యుల్లో ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా డబ్బులు అవినీతి అని చెప్పని పాకులాడిన ఎంపీ ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఏది వదల్లా ఈ పార్లమెంట్ లో మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, బూరి దగ్గర నుంచి చివరికి స్థలాల పంచాయతీల్లో గరా నువ్వు ఏలు పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళ ఆఫీస్ ఏదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరుగా వాళ్ళ ఆఫీస్కి వెళ్తలా. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే ఉంటున్నారో బ్రోకరేజ్ చేసేవాళ్ళు కానివ్వండి, ల్యాండ్ కబ్జాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ బియ్యం ఇసుక మట్టి దోచుకునే వాళ్ళు కానివ్వండి, నీకు ఎవరైతే మీడియేషన్ గా పెట్టుకుని బ్రోకర్లుగా పెట్టుకున్నావో వాళ్ళతో నీ ఆఫీస్ నిండిపోయింది. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా నీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారా? ఈ 7 నియోజకవర్గాల్లో జెండా మోసిన ఏ ఒక్క కార్యకర్త గారా నీ ఆఫీస్ గుమ్మం తొక్కట్లేని మాట వాస్తవం కాదా అని చెప్పి నేను సందర్భం చెప్పుతున్నాను. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు అన్నారు, ఎందుకంటే కేశినేని చిన్నియాల తాతగారు కేశినేని వెంకయ్య గారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులుగా పనిచేశారు. వెంకయ్య గారిని చూసాం, 10 సంవత్సరాలు నాని గారిని చూసాం. ఆ కళ్ళతో ఈ దరిద్రం చిందిని చూడలేకపోతున్నాం అని చెప్పని అంటున్నారు. ఏది మాట్లాడినా, ఏ పని అడిగినా డబ్బులు అని చెప్పని కేవలం ఆ డబ్బుల మీద ప్రేమ. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మనీ ప్యాకింగ్ సర్వీస్ లా చేశారు. వచ్చిన డబ్బులు ప్యాక్ చేస్తాం, హైదరాబాద్కి పంపిస్తాం. ఈరోజు వీళ్ళు ఎంత నీచంగా దిగజారిపోయారంటే, అంటే వీళ్ళు పెట్టే బ్లాక్మెయిలింగ్. మా పిన్నంనేని పాలిటెక్నిక్ రోడ్ లో ఏదైతే ఫార్మసీ కాలేజ్ ఉందో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి దేవీ శరణ ఉత్సవాలని చెప్పని 3 సంవత్సరాల నుంచి పెడతారు.
నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి ఆ సభ్యులకు ఫోన్ చేసి ఈ సంవత్సరం మీరు పెట్టద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం. మా విజయవాడ ఉత్సవాలకి పోటీగా మీరు చేస్తున్నారు, మీ స్పాన్సర్స్ గారు మాకే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ఆ చిన్ని అడుగుతున్నాం. అదేవిధంగా మెడికల్ షాప్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి నువ్వు గాని పట్టాభి గాని 2 కోట్ల రూపాయలు ఈ ఉత్సవాలకి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈ నగరంలో ఉన్న హాస్పిటల్స్ అసోసియేషన్ కానివ్వండి, హోటల్స్ అసోసియేషన్ కానివ్వండి, ప్రతి అసోసియేషన్ ఒక మనిషిని పెట్టారు. ప్రతి అసోసియేషన్ కి ఒక్క మనిషిని పెట్టి ఆ మనిషి ద్వారా ఫోనులు చేపించి ఉత్సవాలకి డబ్బులు ఇవ్వాలని చెప్పని నువ్వు డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈరోజు ఎవరి కోసం చేస్తున్నావు ఈ ఉత్సవాలు? నీ జేబులు నింపుకోవటం కోసం. ఈ ఉత్సవ కమిటీతో ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ జేబులు నింపుకోవటం కోసం నువ్వు ఉత్సవాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నిన్న మాట్లాడుతున్నారు మైసూరు ఉత్సవాల గురించి, బెజవాడ ఉత్సవాలు పోలికి పెడుతున్నారు. మైసూరు ఉత్సవాలు ఏంటి? రాజుల కాలం నుంచి చేస్తున్నారు. అది డబ్బుల కోసం ఏం చేయట్లా నీలాగా. కానీ నువ్వు డబ్బుల కోసం అక్కడ భక్తిభావంతో చేస్తుంటే ఇక్కడ నువ్వేమో ఫిలిం స్టార్ని, హీరోయిన్ని, ఫిలిం పాటలతో నువ్వు మా విజయవాడ పరువు తీస్తున్నావు. ప్రపంచవ్యాప్తంగా విజయవాడకి ఏదో చేస్తానని చెప్పి అంటున్నావు. మాకు మా అమ్మవారి దయ వల్ల అమ్మవారి ఉత్సవాలతో ప్రపంచవ్యాప్తంగా మా విజయవాడ గొప్పతనం తెలుసు. నువ్వు ఏదైతే ఈ విజయవాడ ఉత్సవాలని చెప్పని ఒక రకంగా నువ్వు చేసే డబ్బులు వసూలు ఏదైతే చేస్తున్నావో దాని మీద మా విజయవాడ పరువు పోతుంది. వ్యాపారులందరూ గారు భయపడుతున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క వ్యాపారం అసోసియేషన్ వాళ్ళు భయపడుతున్నారు ఏ విధంగా మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి. అదేవిధంగా అంటే సిగ్గు తెచ్చుకోవాలి. ఇందాక పెద్దల నాని గారు అన్నట్టు చేసిన నాని గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఆయన ఈ నగరానికి ఏం తీసుకొచ్చారు? రతన్ టాటాని తీసుకొచ్చి టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నువ్వేం చేస్తున్నావు? డబ్బులు దందుకుని బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ ఖాళీ స్థలం కనపడతాయి ఈ ఖాళీ స్థలం, ఎందుకంటే చిన్నదంతా గారు రియల్ ఎస్టేట్ మైండ్, బ్రోకర్ మైండ్, రియల్ ఎస్టేట్ బ్రోకర్ మైండ్. ఖాళీ స్థలం కనపడితే దీన్ని ఎలా కబ్జా చేయాలి, దీన్ని ఎలా అమ్మాలి, లేకపోతే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి. అది ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా పంచాయతీలో ఉంటే ఫోనులు చేపించి మరి పంచాయతీకి పిలుస్తున్నారు. ఆ మాట వాస్తవం కదా? నీ ఆఫీసులో వాళ్ళు నిన్న మాట్లాడుతున్నారు. అంటే అంత హాఫ్ నాలెడ్జ్, పేరుకి ఎంపీ గాని మైండ్ అంతా గారా హాఫ్ నాలెడ్జ్, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా, లేకపోతే హైదరాబాద్ క్లబ్ లో ప్యాకాట్ ఆడితే కౌరులు ఉంటాయి కదా, ఆయనకు కొత్త అవన్నీ తెలుసు. ఆ కౌరులు మాట్లాడుతున్నారు. దుబాయ్ వెళ్తుంటే అవినాష్ ని పోలీసులు ఆపేశారు, అరెస్ట్ చేశారని చెప్పండి. అంటే మీరు పెట్టిన తొక్కలో కేసుకి భయపడిపోయి మా కుటుంబం అంటే మేము దుబాయ్ వెళ్తామా? ఆ రోజు మీ కుటుంబంతో దుబాయ్కి వెళ్తుంటే నాకు పర్మిషన్ లేదన్నారు, తిరిగి వచ్చాను. దానికి ఏదో మా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ 2.0 మేము పుస్తకం తెలుస్తాం ఏమవుద్ది? మహా అయితే ఇంకొక 40 కేసులు పెడతారు. ఇంతకన్నా మీరు పీకేదేమైనా ఉంటుందా? ఇంతకన్నా మీరు చేసేదేమైనా ఉంటుందా? కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. కానీ రేపన్నే రోజు మాదే కదా. మేము వచ్చినప్పుడు నువ్వు చేసిన కబ్జాలు గాని, నువ్వు చేసిన అవినీతి గాని, నువ్వు చేసిన మట్టి ఇసుక దందాలు గాని అవన్నీ బయటికి తెస్తే నువ్వు ఎక్కడ పారిపోవాలి? అమెరికా డలాస్ వెళ్లి ఆ సిటిజన్షిప్ తీసుకుని పారిపోవాలి.